హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటో అండి, ఎంత చేసినా ఇంటి పని అనేది ఇంకా అలా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి నన్నే తీసుకోండి, ఎంత పని చేసినా నాకు అటువైపు షాప్ చూసుకోవాలి, ఇటువైపు ఇల్లు అంతా చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది ఇంట్లో పిల్లలందరూ వెళ్ళిన తర్వాత చేసుకునేదండి. మా హస్బెండ్ క్యారేజ్ అవి కట్టేసి మా పిల్లల్ని అందరినీ పంపించిన తర్వాత నేను ఈ వర్క్ అంతా చేసుకొని షాప్కి వెళ్తాను. అయితే ముందుగా ఇల్లు అవి తుడుచుకుంటున్నానండి. ఇల్లు అవి తుడుచుకొని తర్వాత గిన్నెలు అవి తోమేశాను, అది వీడియో తీయలేదు. తర్వాత ఏమో గ్యాస్ అది కడగడానికి వచ్చానండి. అంటే గ్యాస్ మాట్లాడితే జిడ్డు పట్టేస్తుంది కదా, అందుకని కొంచెం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. నేను సర్ఫ్ అది పెట్టి శుభ్రంగా తోమేసి దాన్ని పీకేసి కొత్త దానిలో చేసేస్తాను. అలా చేస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, లేకపోతే నచ్చదు. అదేంటో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా. కొంతమంది డైలీ తడిగుడ్డతో తుడిచేస్తారు, కానీ నాకు అలా ఇష్టం ఉండదు. దానికి గ్యాస్కి స్నానం చేయిస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది. స్నానం అంటే అలాంటి స్నానం కాదు, మరి మొత్తం ఇచ్చేసేస్తాను. దాంతోపాటు వంటగది మొత్తం కడిగేస్తాను ఇంకెందుకు అనుకొని. అయితే గ్యాస్ అది చేసుకొని ఇంకా ఈరోజు అయితే షాప్కి వెళ్ళడం చాలా లేట్ అయిపోయిందండి. 12 అయిపోయింది. ఎందుకంటే నాకు ఈరోజు ఇంట్లో పనులు చాలా ఎక్కువైపోయాయి. ఈ పనులన్నీ ఒక్కొక్కటి చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం లేట్ అయిపోయింది. గ్యాస్ కడిగామంటే ఎలాగైనా కొంచెం టైం ఎక్కువే పడుతుంది కదండి. గ్యాస్ కడుక్కొని తుడుచుకొని ఒత్తుకొని ఇంకా అదొక పెద్ద పనిలా ఉంటుంది. గ్యాస్ పని అంటేనే కొంచెం ఎక్కువే పని ఉంటుంది. నేనైతే ఇంకా మరి నాకు అది మనశ్శాంతి ఉండదు. గ్యాస్ అదంటే మొత్తం అంతా కిందన పైన గోడతో సైతం మొత్తం కడిగేస్తాను నేను. అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది. అలా చేస్తేనే ఇదిగా ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం నార్మల్గా చేసుకున్నా సరే ఏదో ఇదిలా ఉంటుంది. ఇలా చేసి ఒక చిన్న ముగ్గెట్టాను అనుకోండి, ఏదో ప్రపంచాన్ని జయించేసినంత ఆనందం వస్తుంది నాకు. అందుకని నాకు ఇలా చేసుకోవడం ఇష్టం. అందుకని ఈరోజు షాప్కి లేట్ అయినా పర్వాలేదు అనుకొని ఇదే ముందు ఈ పనే చూసుకున్నాను. షాప్కి వెళ్ళినప్పుడు అయితే 12 అయిందిలేండి. ఈ పని అయిపోయిన తర్వాత ఇల్లు తడిగొడ్లు పెట్టుకున్నానండి. తడిగొడ్లు అవన్నీ పెట్టుకొని ముగ్గు వేసాను. నా ముగ్గులు చూసి భయపడి జడిసిపోకండి, ఎందుకంటే మనకి ముగ్గులు అంతగా రావు. తడిగుడ్డ ఆ మాప్ స్టిక్ ఏమొచ్చి కొత్తదండి. కొంచెం నేను పాత స్టిక్ అయితే నాకు కరెక్ట్ చెయ్యికి ఇదిగా ఉంటుంది. ఇది కొంచెం నాకు కొత్తది కదా, కొంచెం ఇది అనిపిస్తుంది, కొంచెం కంఫర్ట్గా లేదు. ఒక 3-4 టైమ్స్ అయితే అప్పుడు మళ్ళీ నాకు దీని అలవాటు అవుతుంది. ఈరోజు షాప్లోంచి ఫోన్లు కూడా ఏం రాలేదండి. బిజినెస్ కూడా ఏం అంతలా లేదు. అందుకే ఇంకెందుకు అనుకొని మొత్తం ఇంటి పనులకే అంకితం అయిపోవాలనుకొని ఈరోజు మరి ఇంకా మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేస్తానండి. ఎంత క్లీన్ చేసినా వేస్టే అండి, ఎందుకంటే మా పిల్లలు శుభ్రంగా ఉంచరు. చిన్నపిల్లలు కదా, నేను ఇలా ఇచ్చేస్తాను. వాళ్ళు ఇంకా ఏవో ఒకటి పాలు వంపేయడమో నీళ్ళు వంపేయడమో ఏవో ఒకటి చేయడమో చేస్తూనే ఉంటారు పిల్లలు. నేను మరి అవి ఇవి చూసుకోవాలి కదండి. నాకు ఖాళీ దొరికినప్పుడే చేసుకుంటాను నేను. ఇదిగోండి ముగ్గులు పెట్టాను, జడిసిపోకండి. అది ఇంకా ఆరలేదండి శుభ్రంగా. మళ్ళీ ఆరిన తర్వాత ఒక వీడియో చూపిస్తానులేండి. అన్నిటికీ చెప్పాను కదా మనకి ముగ్గులు రావని. ఎక్కడ చూసినా 2 ముగ్గులు కనిపిస్తాయి. ఆ గ్యాస్ మీద కూడా ముగ్గెట్టాను. ఇప్పుడు కొంచెం ఆరేయండి, చూడండి. ఇదేనండి నా ఇంద్రభవనం. నాకు ఇదే చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. 3-4 ఇల్లులు మారంగానే అవి ఏవి సంతోషాన్ని ఇవ్వలేదు. ఈ ఇల్లు ఏంటో చాలా తృప్తిగా ఉంది. ఇంకా మేడ మీద బట్టలు ఆరబెడదామని మేడ మీదకి వచ్చానండి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. నాకు అదృష్టం అనుకోవాలో లేకపోతే నా దురదృష్టం అనుకోవాలో తెలియదండి. అక్కడ కెమెరా షేక్ అవుతుంది చూసారా. నేనేమో వీడియో అక్కడ స్టిక్కి పెట్టి, సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా, దానికి పెట్టి వీడియో తీసుకుంటున్నానండి. నా దరిద్రం కొద్దీ పెద్ద గాలి వేసిందండి. ఫస్ట్ టైం వేసింది. మళ్ళీ ఇంకా వైపు మార్చి కొంచెం ముందుకే పెట్టానండి. ఏమైందో తెలియదు, ఒక్కసారి పెద్ద గాలి రావడంతో
ఆ గోడ కనిపిస్తుంది కదా, ఆ గోడ పక్క సందులో కిందన పడిపోయిందండి ఫోను. చిన్న క్రాక్ అయ్యింది. మరి మన అదృష్టం అలాంటిది. దీనికి ఎన్నిసార్లు బాగు చేయించాలో ఈ ఫోన్కి నాకే తెలియట్లేదు. నా పనులన్నీ అలాగే ఉంటాయి. మరి ఏమనుకోవాలో నాకే తెలియట్లేదు. బట్టలన్నీ ఆరబెట్టాను. బట్టలు ఆరబెట్టేసి ఇప్పుడు ఇంకా షాప్కి వెళ్ళిన వీడియో తీయలేదండి. పిల్లలకి 3:30కి తీసుకొచ్చి పాలు ఇచ్చిన వీడియో తీశాను. పాలును బూస్ట్ లాంటిది కలిపేసి ఇచ్చాను. ఇంకా ఈరోజు వీడియోలు ఏం తీసుకోలేదండి. కొంచెం అంతగా నాకు ఇది లేదు, అందుకనే పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు. షాప్ వీడియోలు కూడా నేను ఏం తీయలేదండి. అదిగోండి పిల్లలకి 3:30కి తీసుకొచ్చాను. అంటే క్రికెట్ క్లాస్కి తీసుకెళ్తాను కదా. పాలు వేడి చేసి మా వాళ్ళు ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క కూర కావాలంటాడు. ఒకడేమో పాల్లో మేగడ కలిపి అంటాడు, ఒకడేమో నాకు వద్దు అంటాడు, ఒకడు ఉట్టినోట్లో తింటామంటాడు. వీళ్ళతో వాళ్ళు వెళ్ళినంత వరకు నాకు ఇబ్బందేనండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా అండి? ఇదేనండి ఈరోజు చేసిన వర్క్ అయితే ఇదే. షాప్ది అయితే ఏం తీయలేదు, ఓపిక లేదు, ఎందుకో చాలా నీరసంగా ఉంది. ఇంతవరకు చూశారు కదండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.